అయితే ఈ తీర్పు మొదట ఎక్కడ రాయబడి ఉంటుందంటే న్యాయశాస్త్రము అనేది ఒకటి ఉంటుంది. న్యాయశాస్త్రము. ఆ న్యాయశాస్త్రంలో తీర్పుల గురించి మాట్లాడుతున్నాం కదా. ఆ న్యాయశాస్త్రంలో ఫలానా తప్పు చేసిన వానికి ఈ శిక్ష, ఫలానా తప్పు చేసిన వానికి ఇదిగో ఈ శిక్ష అని చక్కగా, వ్యభిచారం చేసిన వానికి ఒక శిక్ష, అదేవిధంగా ఆస్తులు అక్రమంగా మరి కబ్జా చేసిన వాళ్ళకి మరొక శిక్ష, మనుషులను చంపేవానికి మరొక శిక్ష, ఇవన్నీ కూడా ఆ యొక్క న్యాయశాస్త్రంలో వ్రాయబడి ఉంటాయి. వాటినే తీర్పులు అంటారు. అంతిమంగా వచ్చే మాటలు లేదా తీర్పులు అవి. మంచిది. తీర్పును గురించి ఒక చిన్న అవగాహన తెచ్చుకున్నాం. మనకు కూడా సంఘంగా చేరువచ్చిన మనకు కూడా తీర్పులు ఉన్నాయి. ఎలాగా తీర్పులు అనంటే, దేవుడు కూడా మీరు ఇది చేయొద్దు, చేస్తే మీకు ఈ శిక్ష, మీరు ఈ తప్పు చేయొద్దు, చేస్తే మీకు ఈ శిక్ష అని. మహా అయితే మన రాజ్యాంగం ప్రకారము మన భారతదేశంలో ఉరి శిక్ష ఒకటి, యావజ్జీవ కారాగార శిక్ష ఒకటి, 3 నెలల జైలు శిక్ష నుంచి ఇక పైన ఫైన్లతోటి ఇలా శిక్షలు విధిస్తారు. ఇది ప్రభుత్వం రాసుకున్నటువంటి న్యాయశాస్త్రము లేదా తీర్పులు అంటారు. మన బైబిల్ కూడా ఒక న్యాయశాస్త్రమే. దానిలో కూడా ఎన్నో తీర్పులు ఉన్నాయి. ఏ వ్యక్తి ఏ తప్పు చేస్తే వారికి ఎటువంటి శిక్ష ఎక్కడ పడుతుంది అని స్పష్టంగా ఆ యొక్క గ్రంథంలో ఉంది. మరి తీర్పులేంటో తెలుసుకున్నాం. బైబిల్ గ్రంథమే ఒక న్యాయశాస్త్రం అని, ఆ న్యాయశాస్త్రంలో తీర్పులు ఉన్నాయని మనకు అర్థమైంది. మరి ఇటువంటి తీర్పులు తీర్చేటటువంటి అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది అని మనం ఆలోచించినప్పుడు, మనకి మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా అంటే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. ఎవరు పరిశుద్ధులు అనంటే, ఎక్కువ మాటలాడని వాడు కాదు. ఎక్కువ మాట్లాడండి, ఎవరిని ఒక మాట అనడండి, అతని పనేదో అతను చూసుకుంటాడండి, ఇతను పరిశుద్ధుడు కాడు. ప్రియులారా, మరి ఎవరు పరిశుద్ధులు అని అంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటుంది, తీయొద్దు. అక్కడ సంఘంలోనికి చేర్చబడిన విశ్వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళే పరిశుద్ధులు అని ఉంటుంది. అంటే సంఘములోని విశ్వాసులే పరిశుద్ధులు. సంఘంలోనికి ఎవరైతే చేర్చబడతారో వాళ్ళే పరిశుద్ధులు. సంఘంలోనికి ఎవరు చేర్చబడతారు, ఎలా చేర్చబడతారు అనంటే, బాప్తిస్మము తీసుకుంటే, క్రీస్తునందు బాప్తిస్మం తీసుకుంటే క్రీస్తు వాడవు అవుతావు. క్రీస్తు వాడవు అయిన తర్వాత అప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడతావు. సంఘ సభ్యుల ఆ సంఖ్యలో నువ్వు అప్పుడు చేర్చబడతావు. మరి అప్పటి వరకు ఏమిటి అనంటే, మనము దేవుని పిల్లలము కాము, పరిశుద్ధులము కూడా కాము. మంచిది. ఇప్పుడు ఈ పరిశుద్ధులట మరి వాళ్ళే కదండి బైబిల్ని చదివేది, బైబిల్ని ప్రకటించేది వాళ్ళే కదా, పరిశుద్ధులే కదా. దేవుడు యేసుప్రభుల వారు ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ? మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అది జన సమూహములతో మాట్లాడలేదు, తన శిష్యులతో మాట్లాడాడు. మీరు నాకు ఎలాగైతే శిష్యులో, మీరు కూడా స్వార్థను ప్రకటించి అనేకులను శిష్యులనుగా మీరు చెయ్యండి అని అంటున్నాడు. అంటే బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చేది విశ్వాసులే, ప్రకటించాల్సింది కూడా విశ్వాసులే. ఓకేనా? మంచిది. అయితే బైబిల్ అనే ఈ న్యాయశాస్త్రమును, ఈ తీర్పులను ప్రకటించాలి.
సమాజం మీద వెదజల్లాల్సిన బాధ్యత క్రైస్తవుడికే ఉంది, విశ్వాసికే ఉందండి, విశ్వాసికే ఉంది. తీర్పులు పరిశుద్ధులు తీర్చాలి అనేటటువంటి మాట ఈ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. లోకమండి, ప్రపంచమంతా కూడా 850 కోట్ల మందికి కూడా తీర్పు తీర్చగలిగే వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే ఒక్క క్రైస్తవుడే. ఒక జడ్జి గారు ఉంటే కోర్టు, ఒక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ, ఈ 2 కోర్టులలో ఉన్న జడ్జిలు ఎవరికి తీర్పులు తీరుస్తారు అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి. అదేవిధంగా ఇతర దేశాలలో కూడా వాళ్ళకు కోర్టులు ఉంటాయి, వాటిలలో జడ్జిలు ఉంటారు. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు, వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు, వాళ్ళ దేశాల్లో వాళ్ళు తీర్పులు తీరుస్తారు. కానీ ఏకముగా ప్రపంచానికి తీర్పు తీర్చే వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అని అంటే ఒక్క క్రైస్తవుడే. ఎలాగున తీర్పులు తీరుస్తాడు అని అంటే విశ్వ న్యాయశాస్త్రము బైబిల్, విశ్వ రాజ్యాంగము బైబిల్, విశ్వం మొత్తానికి న్యాయశాస్త్రము, న్యాయం నేర్పించగలిగేది ఈ బైబిల్లో ఉన్నటువంటి తీర్పులు ప్రపంచ మానవాళికి సంబంధించినవి. కేవలం భారతదేశంలో ఉన్న న్యాయము కానీ, తీర్పులు కానీ, న్యాయశాస్త్రాలు కానీ భారతదేశానికి మాత్రమే సంబంధించినవి. మన దేశంలో ఉండే ఉరి మరొక దేశంలో లేదు. మీకు తెలుసు కదా, రోమా ప్రభుత్వంలో ఉరి శిక్ష లేదు. ఏ శిక్ష ఉంది? మరణానికి ఉరి శిక్ష లేదు రోమా ప్రభుత్వంలో. ఏ శిక్ష ఉంది అని అంటే శిలువ శిక్ష ఉంది. అంటే దేశానికి ఒక న్యాయం, దేశానికి ఒక తీర్పులు, దేశానికి ఒక శిక్షలు. కానీ బైబిల్ గ్రంథం మాత్రం ప్రపంచానికి ఒక్కటే న్యాయం. మనుషులందరికీ, దేశాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే న్యాయము, ఒకటే తీర్పు. జడ్జి ఒకడే. ఎవడు? క్రైస్తవుడు. మంచిది. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తాడు. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 1వ వచనంలో ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, మరొక కొత్త విషయాన్ని జోడిద్దామని నేను ఇవన్నీ చెప్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ములను గూర్చి తీర్పు తీర్చబడదు. సేమ్ ఇదే మాట రోమపత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంటుంది. తీర్పు తీర్చుచున్నావు, నువ్వు ఏ విషయంలో తీర్పు తీర్చుచున్నావో ఆ విషయంలో నువ్వే అపరాధివని జ్ఞాపకం ఉంచుకో అని అంటూ ఉంటాడు. మంచిది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మత్తయి గారేమో తీర్పు తీర్చకుడి అని అంటున్నాడు. కొరింథీ పత్రికలో పరిశుద్ధులే లోకమునకు తీర్పు తీరుస్తారు అని అంటున్నాడు. ఒకసారి చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఏముంది అక్కడ? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి కూడా తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పును బట్టే మిమ్మును తీర్పు తీర్చబడును. చదవండి. మీరు చదవండి అమ్మా, దగ్గర ఉన్నారు కదా. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? ఆలోచించండి. తీర్పు తీర్చొద్దు అని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీ కంటిలో దూలం ఉంది. దూలం అంటే తెలుసు కదండి, ఇళ్ళకి వేస్తారు పెద్ద పెద్ద దూలాలు. అంటే ఈ ప్లెంత్ బీమ్ల వీటిని ఏమంటారు, వీటి స్థానంలో ఆ దూలాలను పెడతారనమాట. ఓకేనా? ఆ వ్యక్తి కంటిలోనట దూలం ఉందట, లేదా ఒక వ్యక్తి కంటిలో ఒక పెద్ద దూలం ఉందట, ఎదుటివాని కంటిలో ఒక చిన్న నలుసేనట ఉంది. నీ కంటిలో దూలం పెట్టుకొని నీ ఎదుటివాని కంటిలో చిన్న నలుసుంటే నీ కంటిలో నలుసుంది అని వాడితోనూ, నీలో తప్పుంది
అని అందరితో, సంఘం అంతటితోనూ నీలో తప్పుందని సమాజం అంతటితో, పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో నువ్వేలా చెప్పుచున్నావు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు, దూలములు నలుసులు ఉన్నవాళ్ళు కాదు. దూలము ఉన్నది అని అంటే, దూలం అంటే ఏంటండి? తప్పనే కదా. ఇక్కడ దూలము అని అంటే పెద్ద తప్పు, పెద్ద పాపము. నలుసు అని అంటే అలాంటిదే ఒక చిన్న పాపము. నువ్వు పెద్ద పాపము చేస్తూ ఎదుటివారిని పాపం చేయొద్దని నువ్వెలా చెప్తున్నావు? ఇటువంటి సందర్భంలో ఎదుటివాని గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు పరిశుద్ధుడు లోకమునకు తీర్పు తీరుస్తారని విన్నాం కదా. పరిశుద్ధుని కంటిలో దూలం ఉంటుందా? పరిశుద్ధుని కంటిలో నలుసు ఉంటుందా? సంఘంలో చేర్చబడిన తర్వాత యేసుక్రీస్తు వారి రక్తంతో ప్రతి మనిషి కూడా పవిత్రుడైపోయిన తర్వాత అతని కంటిలో నలుసులు దూలాలు ఉంటాయా? అన్నీ తీసివేయబడిన వాడే కదా పరిశుద్ధుడు. ఆలోచించాలి మీరు. అన్ని పాపాలన్నీ కడిగి వేయబడినవాడు. ఇక దూలములు అనగా పెద్ద తప్పులు, చిన్న తప్పులు ఇవేవి లేకుండా యేసు ప్రభు వారి కృప చేత, ఆయన రక్తము చేత, ఆయన ప్రేమ చేత మనం పాపముల నుండి తప్పించబడ్డాం. వీడేమైపోతాడంటే సంఘంలోనికి వచ్చి పరిశుద్ధుడైపోతున్నాడు. పరిశుద్ధుడు లోకమునకు తీర్పు తీరుస్తాడు. పాపాలు చేస్తూ తీర్పులు తీర్చకూడదు, తప్పులు చేస్తూ తీర్పు తీర్చకూడదు. మరి పరిశుద్ధుడైతే నువ్వు వ్యభిచారివి, తీర్పులు తీర్చొచ్చు అన్నారు కదా. నువ్వు వ్యభిచారివి, నువ్వు దొంగవి అనొచ్చా అని అంటే ఎవరిని అనకూడదు, ఎవరి గురించి మాట్లాడాలి. ఎవరిని అనకూడదు, ఎవరిని గురించి అనొచ్చు పరిశుద్ధుడు. చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. త్వరగా, ఇంతసేపా? 1వ వచనం నుంచే. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే, మీరెంత మాత్రము దుఃఖపడరు. ఇక్కడ సందర్భం ఏమిటంటే, కొరింథీ సంఘం, అపోస్తుడైన పౌలు గారు ఈ కొరింథీ పత్రికను కొరింథీ సంఘానికి రాస్తూ ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక తప్పిదం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘంలో ఒక పాపం జరుగుతుంది. ఏమిటా పాపం అని అంటే వ్యభిచారం జరుగుతుంది. 6వ అధ్యాయానికి వచ్చేసరికి దొంగలు కూడా ఉన్నారు ఆ సంఘంలో. దోచుకోవద్దు అని ఉంటుంది. ఎన్నో వచనం అది? 8వ వచనం. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు అని మాట్లాడతాడు. అంటే 5వ అధ్యాయంలో వ్యభిచారం గురించి, 6వ అధ్యాయంలో దోచుకునే వారి గురించి మాట్లాడుతున్నాడు. అయితే సంఘములోని వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు, లేదా దొంగతనం చేస్తున్నాడు, లేదా డబ్బంటే విపరీతమైన పిచ్చి, భేదములు కలుగజేస్తున్నాడు. భేదములు అని అంటే వాళ్ళ వర్గం అండి, మేము ఈ వర్గం, వారిది ఆ ప్రాంతం అండి, మేము ఈ ప్రాంతం, మా ప్రాంతం మీద వాళ్ళ మాత్రమే మాకు మక్కువ ఉంటుంది, మా వర్గం మీద మాత్రమే మాకు మక్కువ ఉంటుంది, మా ఏరియా మీద మాత్రమే మాకు ప్రేమ ఉంటుంది, మా కులం మీద మాత్రమే మాకు ప్రేమ ఉంటుంది, మా మతం మీద మాత్రమే మాకు ప్రేమ ఉంటుంది, మిగిలిన వారిని మేము పక్షపాతంగా చూస్తాం. ఇటువంటివి వ్యభిచారం కానీ, లోభత్వం కానీ, దోచుకునే తత్వం కానీ, చారత్వం కానీ, కుల వ్యవస్థ కానీ ఏవి ఉన్నా పౌలు గారు సింగిల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. వీటన్నింటినీ ఒకే గాడికి కట్టేశాడండి ఆయన. వీటన్నింటినీ ఒకే గాడికి కట్టేశాడు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే ఏం చేయాలో చెప్తున్నాడు. 5వ అధ్యాయము 6వ వచనం.
మీరు అతిశయపడుట మీకు మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు తెలియజేయను. ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అని అంటే, వ్యభిచారం జరిగింది. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకుంటున్నాడట. ఆ వ్యక్తి దగ్గర అదే 5వ అధ్యాయంలో ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? పులిసిన పిండట. అది ముద్దలో పెడితే, మంచి పిండి ముద్దలో ఆ ముద్దంతా అది పులి చేసి పాడు చేస్తుందట. ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు మరి చెప్తున్నాడు అని అంటే, పౌలు గారు, పులిసిన పిండి ఎట్టిదో సంఘంలో, పరిశుద్ధులు ఉండాల్సిన సంఘంలో వ్యభిచారం చేసేవాడు అట్టివాడే, జారత్వము చేసేవాడు అట్టివాడే, తిట్టుబోతూ అట్టివాడే, త్రాగుబోతూ అట్టివాడే, దోచుకునేవాడు, లోభి, పిసినారితనం కలిగిన వాడు అట్టివాడే. ఎట్టివాడు? పులిసిన పిండి వంటివాడు. వాడు ముద్ద అనగా పరిశుద్ధుల సంఘము. ఆ సంఘంలోనికి ఆ పులిసిన పిండి వచ్చి చేరితే వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు అంతా నాశనం చేస్తాడు. ఆ పిండి, ఆ పులిసిన పిండి లేదా ఆ ఒక్కడు వాళ్ళకి వీళ్ళకి అందరికీ అంటించేస్తాడు. దేవుడు క్షమిస్తాడు కదరా, దేవుడు క్షమిస్తాడు. ఆయన మనల్ని ఏమన్నా నరకంలో వేసేస్తాడా? ఆయన ప్రేమ కలిగినోడు కదా, ఏం కాదులే అని చెప్పేసి మెల్లిగా సంఘాన్ని పాడు చేసే ఆ వైపుకు వాడు తీసుకెళ్తాడు. పులిసిన పిండి ఉండకూడదు సంఘంలో. ఏమండి, మరి అలాంటి వారిని ఏం చేస్తున్నాడు పౌలు గారు అని అంటే, 2వ వచనం, ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే, మీలో మీ సంఘంలో ఒక వ్యభిచారం చేసేవాడిని పెట్టుకొని మీరు ఎంత ఉప్పొంగుచున్నారే, మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము, ఇలాంటి పనులు చేసేవారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. మీలో నుండి వెలివేసిన వారు కారు అంటే సంఘములో, పరిశుద్ధుల సంఘములో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన పరిశుద్ధులలో ఎవడైనా కూడా వ్యభిచారిగా మారినా వాడు ఉండకూడదు. ఆ సంఘంలో వెలివేయాలా? సంఘంలో నుంచి వెలివేసేయాలండి. తప్పు చేసిన వాడు తప్పు చేస్తూనే ఉంటే పశ్చాత్తాపపడక, ఒక సందర్భం అండి మత్తయి సువార్తలోనే ఉంటుంది. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేశాడు, అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే, అతడు ఒంటరిగా ఉన్నాడు, నీ సొమ్మే వాడు అపహరించాడు, నీ సొమ్ము వాడు దొంగతనం చేశాడు, సంఘంలోని వాడే, విశ్వాసే. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు చేసిన తప్పు, నువ్వు మానుకో ఇలాంటి పనులు అని చెప్పాలి. అప్పుడు వాడు విన్నట్లయితే ఏం చేయమన్నాడు? పెద్దలు ఉంటారు కదా, సంఘపు పెద్దలు, వాళ్ళను అతని దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అతన్ని హెచ్చరిస్తారు, ఇతనిది తీసుకున్నావట కదా, ఇచ్చేయి, నువ్వు మార్చుకో ఇలాంటి బుద్ధి అని. నేను మార్చుకోనని అతను పెడద్రంగా మాట్లాడాడంటే అప్పుడు ఆ పెద్దలు వచ్చేసి సంఘం ఎదుట ఈ విషయాన్ని తెలియజేయాలి. అప్పటికీ అతను మారలేదా, సంఘంలో నుంచి బయటకు పంపించేయాలి. ఏ తప్పిదం కలిగిన వ్యక్తినైనా ఆరోపించేటప్పుడు బైబిల్ ప్రకారంగా 2, 3 సాక్షులు ఉండాలి. అర్థమవుతుందా? ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసేటప్పుడు 2, 3 సాక్షులు నేరారోపణ చేయొచ్చా అండి? ఒక వ్యక్తి మంచోడు కాదని సేవకులకు తెలియజేయొచ్చా? సంఘంలోని వాళ్ళు ఒక వ్యక్తి వాడు మంచివాడు కాదు, వాడు సరిగా ప్రవర్తించటం లేదు, అతని స్వార్థ క్రమం చొప్పున అతడు నడవటం లేదు, గాడి తప్పిపోతున్నాడు అని సంఘంలోని ఒక వ్యక్తి వచ్చి సేవకులకు చెప్పొచ్చా? చెప్పొచ్చండి. వ్యభిచారము జరిగింది కొరింథీ సంఘంలో, దొంగతనం జరుగుతుంది, విగ్రహారాధన మీద అంతా కూడా సరైన అవగాహన లేకుండా విగ్రహాలకు అర్పించింది తింటున్నారు. మరొక విషయం ఏమిటంటే 11వ అధ్యాయానికి వచ్చేసరికి కక్షలు ఉన్నాయట, వాళ్ళలో గొడవలు ఉన్నాయట, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు ఉంటున్నాయట. ఈ విషయాలన్నీ పౌలు గారికి ఎలా తెలిసే? క్లోయో ఇంటి వారి వలన తెలిసాయి. 1వ అధ్యాయంలోనే ఉంటాయి.
క్లోయో ఇంటి వారట, ఆ కుటుంబంలోని వారట, సంఘంలోని వాళ్ళు సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు, వ్యభిచారం జరుగుతూ ఉంది, విగ్రహాలకు బలి అర్పించింది కూడా తినేస్తూ ఉన్నారు, కక్షలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఒకడు నేను పౌలు వాడినని చెప్పుకుంటున్నాడు, ఒకడు పేతురు వాడనని, ఒకడు క్రీస్తు వాడనని, ఇలా సంఘాలుగా వ్యక్తుల మీద విభజించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ ఆ క్లోయో ఇంటి వారు పౌలు గారికి తెలియజేయటం మంచిది కాదా? మంచిది కానప్పుడు వీళ్ళు ఎలా తెలియజేశారు? కనుక సంఘంలోని ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు వాళ్ళు తెలియజేసేసరికే కదండి. మీరు ఆలోచించండి ఒకసారి, వాళ్ళు తెలియజేయటం వలనైనా పౌలు గారు పత్రిక రాసింది. రైట్. పౌలు గారు మొదటి పత్రిక రాసిన తర్వాత ఈ పత్రిక వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదువుకొని వాళ్ళలో కొంచెం పరివర్తనం వచ్చిన తర్వాత మరలా సంతోషపడుతూ 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. నాకు సంతోషంగా ఉంది, మీరు క్షమించేయండి. అతడు మారు మనసు పొందాడు. మరి ఎక్కువగా దుఃఖంలో మునిగిపోతాడేమో మనం క్షమించకపోతే అని అంటాడు. అంటే చిన్నపాటి పరివర్తనం వచ్చింది, తిమోతి గారి వలన తెలిసింది. పర్వాలేదు, వాళ్ళు ఈ పత్రిక చదువుకొని మార్చుకున్నారు తమ జీవితాన్ని, తమ సంఘాన్ని కూడా దిద్దుబాటు చేసుకున్నారు. అంటే చెప్పాలండి, రోగం ఏదైనా ఉంటే డాక్టర్ గారికి చెప్పాలి కదా, చెప్తేనే కదా ఆయన కరెక్ట్గా ఇంజెక్షన్ చేస్తాడు. సంఘంలోని విశ్వాసుల్లో కూడా ఏదైనా బలహీనతల్లో చిక్కుకొని పోతున్నప్పుడు తెలిసిన వాళ్ళు ఒక ఆత్మీయంగా వెళ్ళి పలకరించి ఆ బలహీనత నుంచి తనను తప్పించాలి, తనను బలపరచాలి అనుకున్నప్పుడు మీరు మాట్లాడండి. మీ వల్ల కాదు, మీరు మాట్లాడలేరు అనుకుంటారా? అప్పుడు సంఘంలోని పెద్దలకు మీరు తెలియజేయండి. వ్యక్తిగతంగా మాట్లాడడమో లేదా ఇలా దేవుని మాటలతోటి, ప్రసంగాలతోటి వారి యొక్క ఆ యొక్క పరిస్థితి, ఆ బలహీనమైన స్థితి నుంచి బలమైన స్థితికి వాళ్ళు మార్చగలుగుతారు. ఏమండి, మరి వ్యభిచారులను బయటికి పంపించాలంటే పంపించాలి, దొంగలను బయటికి పంపించాలా అంటే పంపించాలి. మొత్తంతా పులి చేస్తారు వాళ్ళు, సంఘాన్ని పాడు చేస్తారండి, సంఘాన్ని పాడు చేస్తారు. కుల వ్యవస్థ అనేది సంఘంలో కనబడిన, ఇప్పుడు చెప్తున్నాను, సార్వత్రిక సంఘంలో వ్యభిచారం చేస్తున్నాడు అని ఏ 2-3 నోట సాక్ష్యం పలికినా వాళ్ళు సంఘంలో ఉండరు. దోచుకుంటున్నాడు వాడు దొంగ అని 2-3 మాట మీద సాక్ష్యం పలికినా వాళ్ళు సంఘంలో ఉండరు. అదే మాట ఉంటుంది. 10వ వచనం 9, 10 వచనాలు. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు, అన్ని జనులతోటి సాంగత్యము. అన్ని జనులందరూ అలాగే ఉంటారు పాపంతో, వాళ్ళతో సహవాసం చేయొద్దని కాదు. సహవాసం అంటే ఇక కలిసి తిరగటం కాదండి. ఏదన్నా పనుల దగ్గర పని చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఉంటారు, అన్న అన్నప్పుడు అన్న, మాటకి మాట సమాధానం, అంతే, మంచిది. ఆ అన్ని జనులు లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే ఎవరితో సాంగత్యం చేయకూడదు, ఎవడిని సంఘం నుంచి బయటకు పంపించాలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడు? సహోదరుడు సంఘంలోనికి చేర్చబడినవాడు, విశ్వాసిగా మార్చబడినవాడు, వాడు జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉన్న ఎడలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, అట్టి వానితోటి కలిసి భుజింపకూడదు, రొట్టె ద్రాక్షరసం అట్టి వానితోటి కలిసి తీసుకొనకూడదు, వానిని సంఘంలో నుంచి వెలివేయాలి. ఇది విషయం. అయితే భక్తిహీనులకు మీరు తీర్పు తీర్చకూడదని ఉంటుంది. ఎక్కడుంటుంది ఆ మాట? అదే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా. వెలుపటి వారు అనగా సంఘంలో
లేనివారు అట్టివానికి తీర్పు తీర్చట నాకేలా, నాకెందుకు వాళ్ళకి తీర్పు తీర్చాల్సిన అవసరం నాకు లేదు. అన్ని జనులకు తీర్పు తీర్చాల్సిన అవసరం వెలుపటి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు, నాకేలా. అందుకే ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో, భక్తిహీనులకు తీర్పు తీర్చొద్దు, భక్తిహీనులకు నువ్వు జ్ఞానం చెప్పొద్దు, భక్తిహీనులను సరిచేయాలని నువ్వు అనుకోవద్దు. వారు అన్ని జనులు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నిన్ను అవమాన పెడతారు, నిన్ను అవమానిస్తారు. వాళ్ళతో కాదు, నువ్వు సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఇలాంటి సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు సాక్ష్యాధారాలతోటి అతన్ని చూసి పరిశుద్ధుడు అయి ఉన్నావు గనక, సేవకుడు అయి ఉన్నావు గనక అట్టి వాణిని గద్దించాలి. మార్చుకొనకపోతే అతన్ని ఇమ్మీడియట్గా సంఘంలో నుంచి బయటికి పంపించాలి. ఇదే సిద్ధాంతాన్ని కుల వ్యవస్థ మీద, కులము, మతము, వర్గము, భేదము కానీ సంఘంలో ఎవరు తీసుకుని వచ్చినా అది మాకు తెలిసిందా ఇమీడియట్గా సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా. అది ప్రిన్సిపల్ అయినా, వైస్ ప్రిన్సిపాల్స్ అయినా, లెక్చరర్స్ అయినా, విశ్వాసులు ఎవరైనా కూడా పులిసిన పిండి సంఘంలో ఉండటానికి లేదు. ఎందుకంటే సంఘం అంతా పాడైపోద్ది. సంఘం గురించి చెప్పాలి అన్నా, సంఘ అభివృద్ధి గురించి చెప్పాలి అన్నా, సంఘ పతనం గురించి మాట్లాడాలన్నా దేవుడే మాట్లాడగలడు. ఆయనే చెప్తున్న మాట. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వారి యొక్క జీవితాలను మీరు త్వరగా మీ యొక్క జీవితాలను మీరు మార్చుకోవాలి. వెలుపటి వారికి తీర్పులు మనం తీర్చం, కేవలము సంఘంలోని వారి గురించే మాట్లాడతాం. దయచేసి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు, ఒక కుల వ్యవస్థ కానీ, ఒక మత వ్యవస్థగా, మతము, కులము లేదా భేదము, ప్రాంతము, వీళ్ళు మా వాళ్ళు అనే ఏది ఉన్నా కూడా దయచేసి మీరు మీ యొక్క స్థితిని మార్చుకొని ఆత్మీయంగా మీరందరితోటి ప్రేమానురాగాలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మంచిది, మీకు అర్థమైంది అనుకుంటా. అయితే ఇక్కడ వచ్చే చిన్న కౌంటర్ ఏంటంటే, నువ్వు పాస్టర్ గారివే, నేను పాస్టర్ గారినే, లేదా నువ్వు విశ్వాసివే, నేను విశ్వాసినే, ఎందుకు ఒకళ్ళ మధ్య ఒకళ్ళు తీర్పు తీర్చుకోవాలి అని రోమపత్రిక 14వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు ఉంటుంది. ఒక్కసారి ఒక్క మాట చూసి ముగించుకుందాం. రోమపత్రిక 14వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు. రోమపత్రిక 14వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు చదవాలి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అంటారండి. వ్యభిచారం చేస్తూ బోధించేస్తారు. మమ్మల్ని చూడొద్దు, నేను చెప్పే వాక్యం చూడండి. ఉంది కదా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఏముంది? అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఉంటారు. వారు మోషే పీఠ మందు కూర్చుండేవారు. అప్పుడు యేసుప్రభు వారు చెప్తారు, మీరు వాళ్ళు చెప్పింది వినండి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చేయండి, కానీ వాళ్ళు చేసినట్టుగా మీరు చేయొద్దు. వాళ్ళు చెప్పింది వినండి, వాళ్ళు చేసినట్టు మీరు చేయొద్దు అంటాడు. అదే రెఫరెన్స్ని ఆపాదించుకొని మేము ఎలాంటి వాళ్ళమైతే మీకెందుకు, మేము వ్యభిచారులమైతే మీకెందుకు, మేము దొంగలమైతే మీకెందుకు, మా కుల వ్యవస్థ ఉంది, మా వాళ్ళే మా సంఘానికి వస్తారు. విజయవాడలోనండి ఒక కుటుంబం చర్చికి వెళ్ళిందట, దగ్గరగా ఉందని. వాళ్ళు జాబ్ పర్పస్ మీద వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ చర్చి ప్రాంతంలో దగ్గరగా ఉన్నటువంటి ఒక కుటుంబం ఆ చర్చికి వెళ్ళిందట. ప్రార్థన అంతా అయిపోయింది. ఒక అయ్యగారు వచ్చి ఏమంటున్నాడంటే, అమ్మ మీకు ఈ సంఘం గురించి తెలీదు, కేవలం ఈ కులస్తులు మాత్రమే వస్తారు ఈ సంఘానికి అని అన్నాడంట. అయితే కుల వ్యవస్థ సంఘంలో చాలా సంఘాల్లో నాటుకొని పోయిందండి. ప్రధానంగా సిటీస్లోనైతే వాళ్ళ కులానికి వాళ్ళే వస్తారు, ఈ కులానికి వీళ్ళే, ఇలా కులాల వారీగా పెట్టేసుకొని సంఘాలను నడిపించుకుంటూ ఉన్నారు. క్రీస్తునందు అందరూ ఏకమై ఉన్నారు అనే రెఫరెన్స్ ఎగిరిపోయింది. అయితే
పరుని సేవకునకు తీర్పు తీర్చుటకు నువ్వెవడవే? నేను ఏ పని చేస్తే నీకెందుకు? నీకు కావాల్సింది వాక్యం. నువ్వు వచ్చి విను, నేర్చుకో, నువ్వు బ్రతుకు వాక్యానుసారంగా, నువ్వు నాకు చెప్పొద్దు అని అంటారు. ఈ రెఫరెన్స్ చూపించి, అసలు ఈ రెఫరెన్స్ దేనికోసం రాయించాడో తెలుసా? ఈ రెఫరెన్స్ దేనికోసం రాయించాడంటే, ఒకడట ఒక దినం మంచిది అనుకుంటున్నాడట, మరొకడు ఈరోజు మంచిది కాదురా, మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది, బుధవారం మంచిది అని అంటున్నాడట. ఎందుకు అంటున్నాడు అనంటే, దేవుని నిమిత్తమే అనేవాళ్ళు ఉంటారట. అన్ని జనుల ఆచారాల ప్రకారము ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు అనే వాళ్ళది ఎలాగూ తప్పే. కానీ క్రైస్తవుడిగా ఉంటూ కూడా ఈరోజు మంచిది, ఈరోజు మంచిది కాదు అని నీకు నువ్వుగా ఏదన్నా అనుకుంటే, బలవంతులైన వాడు నీ దగ్గరకు వచ్చేసి, ఇది మంచి రోజు ఏంటి, చెడ్డ రోజు ఏంటి, దేవుడు దినాలను కలుగు చేశాడు, దేవుడు కాలాలను తయారు చేశాడు, చేసి సృష్టిని చేసేటప్పుడు ఏం చెప్పాడు? అంతా మంచిదని చెప్పాడు కదా, మరి నువ్వేంటి ఇలా అంటున్నావు? ఇలా ఆ బలహీనుల విషయం అక్కడ చదవండి ఒకసారి, రోమపత్రిక బలహీనుడైన మొదటి వచనం తీయండి ఒకసారి. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునడి సంశయములు అంటాడు అక్కడ. సంశయములు తీర్చుటకు మీరు వాదాలు పెట్టుకోవద్దు అని అంటున్నాడు. అంటే మనం ఏం ఆలోచిస్తున్నామంటే, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు అనే ఈ రెఫరెన్స్ని చూపించి, నా బ్రతుకు ఎలాగుంటేనేమి నేను ప్రకటిస్తా, మీరు వినండి అంటారు. అదేవిధంగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అందరూ ఒక్కటే. కాదండి, ముగ్గురండి, నన్ను విమర్శించకూడదు. దేవుడు చెప్పాడు కదా, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు, పరుని సేవకుని విమర్శించుటకు నీకు ఎవడు అధికారం ఇచ్చాడు అని ఇదే రెఫరెన్స్ కోట్ చేస్తున్నారు. దానికి నేను చెప్తున్నాను, ఏ విషయంలో తీర్పు తీర్చాలి, ఏ విషయంలో తీర్పు తీర్చకూడదు అని అంటే, ఈ బలహీనుడైన వాడిని చేర్చుకునుడి, ఆయనను సంశయమును తీర్చుకున్నట్టుకు వాదములు పెట్టుకోవద్దు. ఒకడేమో సమస్తము తినవచ్చును అంటున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కేవలం కూరగాయలనే తింటున్నాడు. ఒకడేమో మాంసం తినొచ్చు అంటున్నాడట. మాంసము, కూరగాయలు అన్నిటినీ తినేవాడు బలవంతుడు. అన్నీ తినొచ్చు, ఇవి నా దేవుడు ఇచ్చాడు, ఆయన ప్రసాదాలే, సమస్తము తినవచ్చు, వేటికి ఆటంకం లేదనుకునేవాడు బలవంతుడట. వీటిని తినకూడదు అనుకొని కేవలం కూరగాయలు మాత్రమే తింటాడు, చూసావా, వాడు బలహీనుడట. ఈ బలవంతుడు వచ్చి, అన్నీ తినేవాడు వచ్చి, ఈ తినని వాడికి నువ్వేంటి, దేవుడు అన్నీ మంచివి చేశాడు కదా, నువ్వు తినటం లేదేంటి అంటే, అవి మంచివి కాదా? దేవుడు ఏమన్నా వాటిని చెడ్డగా చేశాడా? చెప్పాడు కదా దేవుడు అన్నీ పవిత్రపరిచాడు అని అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో. ఇలాంటి సంశయములు, ఇలాంటి వాదాలు పెట్టుకోవద్దని చెప్తున్నాడు. అదేవిధంగా తినేవాటి విషయంలో కానీ, ఈ దినం మంచిది, ఈ దినం చెడ్డది అనే వాళ్ళ విషయంలో కానీ, వాళ్ళు ఏంటంటే దేవుని నిమిత్తమే ఈ దినం మంచిది అంటున్నారు, దేవుని నిమిత్తమే మరొక దినం మంచిది కాదు అంటున్నారు. వదిలిపెట్టండి వాళ్ళని వదిలిపెట్టండి. ఉపవాసాల విషయం కూడా ఒక ఆవిడ అంటదండి, ఉపవాసం మీరు అసలు ఉండరు, మీదేం ప్రార్థన అని అంటది. మరొక ఆవిడ, మీరు రొట్టె ద్రాక్షరసం ఆదివారం తీసుకుంటారు కదా, మీరు భోజనం చేసి తీసుకుంటారేంటి అని అన్నది. భోజనం చేసి తీసుకోకూడదు, అసలు భోజనం చేసుకుని ఆరాధన రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం ఏంటి అని అంటుంది. తీసుకోకూడదు అంటే నేను ఒక మాటే అన్నా, ప్రభు బల్ల జరిగేటప్పుడు ప్రభు బల్ల మధ్యలో వాళ్ళు భోజనం చేశారు, తెలుసా మీకు అన్న. ఎక్కడ అంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో భోజనం, వాళ్ళకి రొట్టె తినేస్తారు. ఆ సందర్భం చదివినప్పుడు భోజనమైన పిమ్మట అని ఉంటుంది అక్కడ. రొట్టె తీసుకున్న తర్వాత భోజనం అయిందట. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళు సంఘంలో ఆరాధనలో భోజనం చేశారట. మరి నువ్వెలా చెప్తున్నావు భోజనం చేయకుండా తీసుకోవాలని? ఈ ఉపవాసాల విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో కానీ, మంచి వాటినే కూరగాయలనే తినే వారి విషయంలో కానీ, ఇవన్నీ విషయాలకు ఒకటే కంక్లూజను, దేవుని ఆజ్ఞ లేనటువంటిది చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. అంతేనా? మీకు అర్థమైందా?
ఇప్పుడు ఉపవాసం ఉండమని ప్రభువు చెప్పలా, ఉపవాసము ఉండొద్దు అని ప్రభువు చెప్పలా, ఈ దినం మంచిది ఈ దినం మంచిది కాదని ఏది చెప్పలా. మంచిది అన్నాడు, తర్వాత దినములన్నీ చెడ్డవనేసాడు కనుక ఈ దినం మంచిది ఈ దినం చెడ్డది అని తను అనుకుంటున్నాడంటే దేవుని నిమిత్తమే. వదిలేసే ఆ విషయంలో అతను వదిలేసే. వీటినే తినాలి వీటిని తినకూడదు అనుకుంటున్నాడా? మీరు వాదాలు పెట్టుకోవద్దు వాళ్ళ దగ్గర, వదిలేసేయండి అని అంటున్నాడు. అంటే వీటినే తినాలి అనే ఆజ్ఞ లేదు, కేవలం మాంసాహారమే తినాలి లేదా శాకాహారమే తినాలని ఆజ్ఞ లేదు. గనుక నువ్వు కూరగాయలు తినేవాడవైతే నువ్వు మాంసం తినేవానికి నువ్వు తీర్పు తీర్చకూడదు. మాంసం తినేవాడైతే నువ్వు కూరగాయలు మాత్రమే తింటున్నావు, నువ్వు బలహీనుడివి, నువ్వు ఇదైనా తినొచ్చు, దేవుడు దీన్ని చేశాడు తినడానికే ఇచ్చాడు అని నువ్వు వాడితో వాదములు పెట్టుకోవద్దు, వానికి నువ్వు తీర్పు తీర్చొద్దు. కనుక దేవుని ఆజ్ఞ లేనటువంటి విషయాలలో మనం కొంచెం వివేకంగా ప్రవర్తించాలి. ఇది త్రియేక దేవుడు అంటారు, ముగ్గురు ఒకటే అంటారు. అరే ముగ్గురు ఒకరు కాదురా బాబు, ముగ్గురుగా ఉన్నారు అని అంటే నువ్వు నన్ను విమర్శిస్తావా? నీ వయసు ఎంత? నా అనుభవం అంత లేదు, నీ వయస్సు అన్నారండి. నన్ను కూడా అంటున్నారు. అదట తీర్పట. వీళ్ళు రెఫరెన్స్ని ఏ వైపు నుంచి ఏ వైపుకు వాడుతున్నారో చూడండి. అక్కడ సందర్భం అది కాదు. మనం బైబిల్ నేర్చుకోకపోతే మాత్రం మోసమే, సర్వం మోసపోతాం. కనుక ఎవడైనా కూడా త్రాగుబోతైన ఎడల, తిట్టుబోతైన ఎడల, కొరింథీ పత్రిక ముగించేశాను, జారుడైనా, వ్యభిచారైనా, లోభి అయినా, దోచుకుని వారైనా, విగ్రహారాధకులైనా, తిట్టుబోతైనా, త్రాగుబోతుడైనా, భేదములు కలుగు చేసేవాడైనా, ఏ శరీర కార్యం ఉన్నా కూడా బలపరచడానికి మేము ప్రయత్నం చేస్తాం. విశ్వాసులు ప్రయత్నాలు చేస్తారు. వాడు అప్పటికి బలపరచబడకపోతాడా? వాడు చేసే పాపం నుంచి వాడు బయటకు రాకపోతే ఖచ్చితంగా అతని సంఘంలో నుంచి బయటకు పంపించాలి. ఇది ప్రసంగం కాదు, నిజమే. సంఘంలో నుంచి బయటకు పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే సంఘాల్లోనండి మా ఊర్లో ఎవడు చేసే పాపకార్యం వాడు చేస్తూనే ఉంటాడు. దొంగ గిడ్డి కోసుకొని వస్తారు, గిడ్డండి కోసుకొని వస్తారు. వ్యభిచారం చేసేవాడు చేస్తాడు, దొంగతనం చేసేవాడు చేస్తాడు, వాడు మందిరానికి వస్తాడు. ప్రార్థనకు పోయే వాళ్ళ గురించి ఏమనుకోవాలా? చూసే వాళ్ళందరూ వాడు ప్రార్థనకు పోతాడు, ప్రార్థన కూడా గంటలు చేస్తారు, చేస్తూ ఉంటారు. ఒక ఆవిడండి మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి 4:30 నుంచి 6 గంటల దాకా ప్రార్థన చేస్తుంది. ఈ వీధిలో చేస్తే ఆ వీధి వరకు వినబడుతుంది ఆ ప్రార్థన. తర్వాత తెల్లవారుజామున వాళ్ళ భర్తని ఏమంటుంది తెలుసా? నా అబ్బా అని తిడుతుంది ఆవిడ. ఆవిడ 1.5 గంట చేసిన ప్రార్థనకు పోయినట్టే. ఏది ఆ ప్రార్థన జీవితం? ఏది మరి? అంతసేపు చేస్తేవే ఎంత ఆత్మీయంగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఎంత ఓర్చుకోవాలి నువ్వు. అస్సలు సంఘానికి వెళ్తున్నా కూడా జీవితాలలో మార్పులు రావడంలా మనం మారక ముందు ఎలాగున్నామో మారిన తర్వాత కొద్ది రోజులు పరిశుద్ధమైన జీవితం జీవించగలిగాం తప్ప కాలక్రమేణా వెనక ఉన్నవి మనం మరవలేదు. అవి మరలా జ్ఞాపకం వస్తున్నాయి. ఆ పని మరలా జ్ఞాపకం వస్తుంది, వాళ్ళు మరలా జ్ఞాపకం వస్తున్నారు. వెనక ఉన్నవి మరువకపోతే మనం మన గమ్యస్థానానికి చేరలేము. కనుక దయచేసి ఈ యొక్క మాటలతో మిమ్మల్ని హెచ్చరించుచు నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు కొద్ది నిమిషాలు తెలియజేశాను. మీరు ఎలా బ్రతకమన్నారు, ఎందుకోసం మమ్మల్ని పంపించారు? ఒక్కటే కారణం, ఏ విధం చేతనైనా పరిశుద్ధత చచ్చేలోపు నేర్చుకొని రమ్మనే పంపారు. ఆ విషయం మాకు తెలుసు తండ్రి. కానీ ఎందుకో మేము మరలా వెనక ఉన్న వాటినే చూస్తూ ఉన్నాం, వెనక ఉన్న వాటి వైపుకు మరలుతున్నాం, వాటిని పట్టుకోవాలనుకుంటున్నాం, వాటిని మరలా సంపాదించుకోవాలనుకుంటున్నాం. పాతవి గతించలేదు తండ్రి, పాతవి అలాగే ఉన్నాయి.
మా జీవితాలు మీరు బాగుపరచండి. మంచి మాటలు మీరు వినిపించారు. అట్టివి ఏవైనా ఉన్నా తొలగించుకున్న కృపను మీరు మాకు సహాయం చేయాలి, మాకు అనుగ్రహించాలి. మీ బిడ్డలను సంస్కరించండి. ప్రపంచాన్ని సంస్కరించే తీర్పుల పుస్తకం మా దగ్గర ఉంది నాయన. అలాంటిది సంఘంలోనికి చేరిన మేమే సంస్కరించబడకపోతే ఇంకా దిక్కెవరు లోకానికి? దయచేసి మమ్మలను జ్ఞానవంతులుగా చేయండి. ఈ జ్ఞానానుసారంగా నడుచుకునే పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చండి. హృదయాంతరంలో పవిత్రత గూడు కట్టుకొనుటకు మీరు అపారమైన ప్రేమను మా ఎడల చూపాలి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ, సత్యవాక్యమును అనుసరించే బిడ్డలుగా మాకు బుద్ధి కుశలతను దయచేయమని బ్రతిమలాడుకుంటూ, మారని వారు ఎవరైనా ఉంటే త్వరగా బాప్తిస్మమునకు ప్రేరేపింపబడినట్లుగా వారి హృదయమును మీరు కదిలించండి. రాతి హృదయాన్ని మీరు పగులగొట్టండి. మాంసపు హృదయాన్ని వారికి మీరు దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ, వేడుకుంటూ, అర్థిస్తూ, యాచిస్తూ తండ్రి, ఈ సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, సంఘంలోని ప్రతి విశ్వాసిని మీ సముఖమునందు జ్ఞాపకం ఉంచుకొనమని వేడుకుంటూ, కోరుకుంటూ క్రీస్తు వారి పేరిట ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.